ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూలై నెల 6 నుంచి 12 వరకు 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి చిలకమ్మ. కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి దాదా. కర్కట రాశి వాళ్ళకి సాక్షాత్తంగా శ్రీశైల మల్లికార్జున స్వామి 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తి పీఠాలు. అంటే శ్రీశైలం అమ్మవారితో కలిసి ఉన్న లింగం, బ్రహ్మరాంబ శక్తిపీఠం, అయ్యగారు జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాలంటే ఫస్ట్ జ్యోతిర్లింగం సోమనాథ్, మల్లికార్జున, మహాకాళేశ్వర్, ఓంకాళేశ్వర్, వైద్యనాథ్, భీమశంకర, రామేశ్వరం, నాగేశ్వరం, కాశీ, త్రాంబేశ్వర్, కేదార్నాథ్, విష్ణేశ్వర్. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు. 12 జ్యోతిర్లింగం లోపల ఆయా అమ్మగారితో కలిసి ఉన్న అయ్యగారు, స్వామివారు, అమ్మవారు, శ్రీశైలం, ఒకటి కాశీ, ఒకటి ఉజ్జయిని, 3. తప్పనిసరిగా శ్రీశైలం పోయిరండి. ఈ కర్కట రాశి వాళ్ళకు ఊక ఆలోచిస్తారు, ఎక్కువ ఆలోచిస్తారు. ఆలోచించి దమాక్ ఖరాబ్ అయిపోతానైనా. ఎక్కువ ఆలోచించకండి, మంచిది కాదు. ఈ మధ్యాహ్నం కొన్ని రోజుల నుంచి మాత్రం ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది, నమ్మిన వాళ్ళందరూ దూరం అయిపోతుండో. ఇంతవరకు కొంచెం నష్టం కష్టం చాలా చెడ్డగొచ్చింది మీ ఇంటికి. కొన్ని రోజులు చాలా కష్టపడే టైం వెళ్ళిపోయింది. ఇల్లు కట్టాలి, లేకపోతే కట్టిందన్నా కొనాలి, లేకపోతే ప్లాట్ అన్నా కొనాలి, లేకపోతే ఏదన్నా కట్టిన ఇల్లన్నా కొనాలి అని 12 విధాలు చేస్తుండే కానీ అయితలేదు. వెనకపడ్డ వాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు, ఎక్కడో ఇల్లు కొనేది కాదు, కొని ఏదో ఒక లేవల్గా పోతుండే కానీ మీరు ఎంత ఉన్నారో అంతే ఉన్నారు. ఎక్కువ ఆలోచిస్తున్నారు. మాయ ఇల్లు, ఎట్లా బతికిన వాళ్ళం, ఎలా ఉన్న వాళ్ళం, ఎలా అయిపోతున్నాం, అసలు మేము ఇల్లు పైకి వస్తుందా రాదా, మనం కూడా రాజా బతికేది ఉందా లేదా అని 12 రకాలు 100 రకాలు ఆలోచిస్తుండే కానీ ఆలోచిస్తే పనులు కావు. భగవంతుని మీద భారం పెట్టి మీరు చేసే పనిని మీరు చేయండి, జరుగుతుంది. ఎందు గురించి అంటే ఈ రాశి వాళ్లకు ఇంటి మీద దరిద్రం చెడు చాలా చెడ్డగా ఉంది. ఈ దృష్టి వలన, కన్ను వలన ఏమైపోతుందంటే ఇంటి లోపల బరకత లేకుండా అయిపోతుంది, అరకత లేకుండా అయిపోతుంది. వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది, ఎక్కడ వచ్చిన పైసా అక్కడనే పోతుంది. ఏది చేసినా కానీ అంత కరెక్ట్ కలిసి రావటం లేదు. ఇంటి లోపల చూస్తే మేము అందరూ సరిగానే ఉన్నాం, అందరు కష్టం చేసే వాళ్ళే ఉన్నాం. చూసే వాళ్ళ కంటికి మేము ఎట్లా కనిపిస్తాం, ఇలా ఇంట్లో ఏం తక్కువ ఉందిరా, ఇలా ఇంట్లో ఏం మస్తు ఉంది, అందరు కష్టం చేసే వాళ్ళే ఉన్నారు, అందరూ సంపాదించే వాళ్ళే ఉన్నారు, మళ్ళెంగేం తక్కువ ఉంది ఇంటి లోపలమని ఇట్లా 12 రకాలు మాట్లాడతారు. కానీ కాదు. అది ఏమంటే అది ఇంటి మీద దరిద్రం ఉంటే, నెత్తి మీద శని ఉంటే ఏది గుడిక సాగనియేది, ఏది గుడిక జరగనియేది, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. దాంట్లో తొందరపడకండి, నిదానం చేయండి, భగవంతుని మీద భారం పెట్టి నడవండి. మీకు మంచి జరిగే యోగం గుడిక ఉంది. ఎంతైనా కానీ కాలుకు ముళ్ళు నాడితే ఎట్లనో, కడుపులో నొప్పి లేస్తే ఎట్లనో, చేతుకు పుండైతే ఎట్లనో, అట్లయితే మనకు ఏమైనా ఉల్లాసం ఉంటుందా? ధ్యానమంతా ఆనే ఉంటుంది. ఒక్క దెబ్బ ఎక్కడైనా కాలుకు దెబ్బ తొలిగితే మనసు ధ్యానం అంతా ఆనే ఉంటుంది. అప్పుడు ఎప్పుడు మానిపోతుందో, ఇది ఎప్పుడు అయిపోతుందో అన్నట్టు ఉంటుంది. ఇంటి మీద కూడా దృష్టి ఉండి ఇంటి లోపల ఏ బరకది లేకుండా, ఏ అరకది లేకుండా, మనసు శాంతం లేకుండా పోతే ఏమవుతుందంటే ఇదంతా ఎప్పుడు బాగా జరుగుతుందో, ఎప్పుడు అంతా మంచి ఎప్పుడు జరుగుతుందో అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం. అట్లా మీరు తొందరపడకుండా భగవంతుని మీద భారం పెట్టండి. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని రండి, మీకు జయం జరుగుతుంది. ఎక్కడ పోయినా కానీ మీరు గెలిచే యోగం వచ్చింది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి, బేస్ గవ్వలు పడ్డాయి. కర్కట రాశి వాళ్లకు ఆదాయం 2, యాయం 11, రాజపూజ ఫలం 4, అవమానం 7. చూసారా? 2 గురువు ఉన్నాడు, 7 శని ఉన్నది. 7 సాగనిస్తుంది. అది కాక శనికి 7వ స్థానం దొరికిందంటే అస్సలు అది ఊకుండదు. అది నెత్తి మీద కాలు పెట్టి తైతక్కలాడుతుంది. ఇప్పుడు ఏముంది? ఈ కర్కట రాశి వాళ్ళకు 7 శని ఉంది, 2 గురువు ఉన్నాడు. 2 గురు, 7 శని అంటే శనికి చాలా పవర్ఫుల్ ఉంది. మీరు తొందరపడకండి. ఈ కర్కట రాశి వాళ్ళు భగవంతుని మీద భారం పెట్టి నడవండి, దేవధ్యానం చేయండి. ఇంకా మీరు ఏమన్నా అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.